హలో ఆల్! ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ ఇంట్లో ఉంటే హల్వానో, డబుల్ కా మీఠానో చేస్తాం కదా! బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 7 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను. ఒక్కో బ్రెడ్ స్లైస్‌ను 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి సిమ్‌లో బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేయించాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్‌గా వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ నూనెలో చక్కగా వేగాయి కదా! ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ఇంకొక గిన్నె తీసుకొని అందులో పాలు పోసి మరిగించాలి. పాలు కాస్త గోరువెచ్చగా అయినట్లు అనిపిస్తే ఆ పాలను పక్కన గిన్నెలోకి 5 ఆర్ 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. పాలు మొత్తాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి. 6 నుంచి 7 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగరు తీపికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లైట్‌గానే వేశాను. హెవీగా ఏం వేయలేదన్నమాట. మళ్ళీ ఎక్కువైతే పిల్లలు తినరేమో అని. సో, పాలన్నీ ఇట్లా చిక్కబడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు తీసుకుంటున్నాను. సన్నగా తురిమిన డ్రై ఫ్రూట్స్‌ని పాలల్లో వేసుకుంటున్నాను. ఇక్కడ పాలు కూడా చిక్కబడిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ మిల్క్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ వేయించుకొని పెట్టుకున్నాం కదా! ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ అందులోకి పెట్టుకోవాలి. ఒక లేయర్ లాగా పెట్టుకుంటూ మళ్ళీ పైన కొంచెం కస్టర్డ్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పైన చల్లుతున్నాను. చాలా బాగుంటుంది చూడడానికి అండ్ తినడానికి కూడా. 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసిన తర్వాత బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇంత హాట్ సమ్మర్‌లో బ్రెడ్‌తో ఇలా చల్లగా రెసిపీ తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలైతే ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.